చేవేళ్లలో జరిగిన బస్సు ప్రమాదం విచారకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత పటోలా కార్తీక్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై తాము రాజకీయాలు మాట్లాడటం లేదన్నారు. బీజాపూర్ జాతీయ రహదారి 2021లో మంజూరైందని చెప్పారు. కొంతమంది మర్రి చెట్లను కాపాడాలని ఎన్జీటీని ఆశ్రయించారని చెప్పారు కార్తీక్ రెడ్డి. ఎన్జీటీ నుంచి స్టే తీసుకురావాలని 2 ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ప్రాజెక్టు డైరెక్టర్ నివేదిక ఇవ్వకపోగా టైంపాస్ చేశారని విమర్శించారు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి. 2021 వాస్తవాలు మేము చెప్పొద్దని అంటలేము. ఈరోజు మేము వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నంతోనే మేము ముందరికి రావడం జరిగింది. ఆ యొక్క హైవే నంబర్ బీజాపూర్ హైవే ఏదైతే ఉంటుందో, మాకు పోలీస్ అకాడమీ నుంచి తాండూరుకు పోయే రోడ్ ఏదైతే ఉంటుందో అది 2017 సంవత్సరంలో శాంక్షన్ కావడం జరిగింది. నేషనల్ హైవేస్లో ఆ స్టేట్ హైవేస్ నుంచి నేషనల్ హైవేస్ కన్వర్ట్ అయ్యి 2017లో దానికి నేషనల్ హైవేస్ యొక్క స్టేటస్ రావడం జరిగింది. దాని తర్వాత 2021 సంవత్సరంలో దానికి శాంక్షన్ వచ్చింది. 2021 సంవత్సరంలో శాంక్షన్ వచ్చిన తర్వాత 2022లో దానికి టెండర్ చేయడం జరిగింది. 23లో దానికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ రోడ్ ఏదైతే పని ఏది వరకు ఉన్నదో కాంట్రాక్టర్ కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో కొంతమంది పర్యావరణవేత్తలు ఒక ఎన్జిఓ సేవ్ బ్యానియన్స్ ఆఫ్ చేవల్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని అక్కడ ఉన్న మర్రి చెట్లను కాపాడాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆ రోజు ఎన్జీటీని ఆశ్రయించడం జరిగింది. ఎన్నికల సమయంలో కరెక్ట్గా మాకు జనరల్ ఎలక్షన్ డిసెంబర్లో ఎప్పుడైతే మాకు ఎన్నికలు ఉన్నాయో 3 నెలల ముందల ఆ రోజు ఎన్జీటీ ఆ యొక్క ప్రాజెక్ట్ని స్టేటస్ కో ఇస్తూ ఆ మర్రి చెట్ల విషయంలో ఏ ప్రపోజల్ ఇస్తుంది ప్రభుత్వం, మీకు దాని పట్ల ఏ ప్రణాళిక ఉన్నది మాకు స్పష్టంగా తెలియజేయండి, అప్పటి వరకు మీరు పని చేయొద్దని ఎన్జీటీ స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడండి? జనరల్ ఎలక్షన్స్ 2 నెలల ముందు అక్టోబర్ నాటికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ ఓడిపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది. వాస్తవాలు మేము చెప్పొద్దు.